హలో స్టూడెంట్స్, ఈరోజు మనం గాగుణింతంతో పదాలు ఏమొస్తున్నాయో ఓన్లీ గుణింతల్లోనే రెండు అక్షరాలు ఏవో కలుస్తున్నాయేమో, ఏమన్నా పదాలు దొరుకుతాయేమో చూద్దామా. కాగుణింతంతో మనం అలాగే పదాలు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు గాగుణింతంతో ఏ రెండు అక్షరాలన్నా కలిసి ఒక పదంగా ఏర్పడుతుందేమో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ గాగుణింతం రాసుకుందామా. మీకు గాగుణింతం నేర్చేసుకున్నారు కదా, మీకు వచ్చేసింది కదా. ఇప్పుడు గాగుణింతం మళ్ళీ రాసి దాని నుంచి పదాలు ఏమేమి వస్తాయో యాడ్ చేసి చూద్దాం. గా తో పదాలు. గాగుణింతంతో ఏమేమి పదాలు వస్తాయో చూద్దాం. ఫస్ట్ గాగుణింతం రాసుకుందాం. గ గా గి గి గు గు గృ గృ గే గే గై గో గో గౌ గం గహ. ఇది గాగుణింతం, మనకు తెలుసు కదా. ఇప్పుడు ఈ గుణింతంతో పదాలు ఏమొస్తాయో చూద్దాం. గ గా గ గి గ గి గగు గగు గగ్రు గగ్రు గగే గగే గగై గగో గగో గగౌ గగం గహ. ఏమి రాలేదు. గాగ గాయి గాగి గాగు గాగు గగ్రు గగ్రు గాగే గాగే గాగై గాగో గాగో గాగౌ గాగం గగ. ఏమి రాలేదు. గిగ గిగా గిగి గిగి గుగు గుగు గుగ్రు గుగ్రు గుగే గుగే గుగై గుగో గుగో గుగౌ గగం గగ. ఏమీ రాలేదు. గూతో కూడా సేమ్ ఉంటుంది. గ్రూతో ఏం రాదు. గే గా గెగా గెగి గెగి గెగు గెగు గెగ్రు గెగ్రు గెగే గెగై గెగో గెగో గెగౌ గెగం గెగహ. ఏమీ రాలేదు. గైతో కూడా అలాగే ఏమి రావు. గోగ గోగా గొగి గొగి గొగు గొగు గొగ్రు గొగ్రు గొగే గొగే గొగై గొగో గొగౌ గొగం గొగ. ఏమీ రాలేదు. గోగా గోగ గోగా గోగి గోగి గోగు. గోగు అనేది ఒక పదమే. గోగు గోగ్రు గోగ్రు గోగే గోగే గోగై గోగో గోగౌ గోగం గోగహ. ఏమి రాలేదు. గౌగ గౌగా గౌగి గౌగి గౌగు గౌగు గౌగ్రు గౌగ్రు గౌగే గౌగే గౌగై గౌగు గౌగో గౌగౌ గం గౌగం గగహ. ఏమి రాదు. గం గా గంగా గం గా గంగా. గంగా అనే పదం తెలుసు కదా అందరికీ. గంగా నది పేరు ఉంది, గంగా అనేది మనిషి పేరు కూడా ఉంటుంది. గంగి గంగి కూడా మనిషి పేరే ఉంటుంది. గంగు గంగు అని కూడా అంటాం కొంతమందిని. గంగులు వాళ్ళని గంగు అని కూడా పిలుస్తాము పేర్లు. గంగు గంగ్రు గంగ్రు గంగే గంగే గంగై గంగో గంగో గంగౌ గం గంగహ. 4 పేర్లు గాగుణింతం నుంచి మనకి 4 పదాలు వచ్చాయి. గోగు గోగు గా కొమ్మిస్తే గో గా కొమ్మిస్తే గు గోగు గాకు సున్నా పెడితే గం గా గంగ గాకు సున్నా పెడితే గం గా గుడిస్తే గి గంగి
గాకు సున్నా పెడితే గం, గా కొమ్మిస్తే గు, గంగు. గోగు, గంగ, గంగి, గంగు. 4 పదాలు గాగుణింత నుంచి వచ్చాయి. చక్కగా నేర్చేసుకుని ఇంకా మీకు ఏమన్నా పదాలు దొరికితే కనుక వీటి నుంచి రాసుకోవచ్చు.